ఇక శ్రీను సూసైడ్ చేసుకోవడానికని లెటర్ రాసి ఆడపెట్టి హాజ నిద్రపోతూ ఉండగా చూస్తూ చాలా ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. శౌర్య చాలా టెన్షన్ పడుతూ రామా రామా అని బయటకు వచ్చి పిలుస్తూ ఉండగా వస్తున్నా సార్ అని కాఫీ తీసుకొచ్చి వాళ్ళ మామయ్యకి ఇచ్చి వెళ్ళబోతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతుండగా నాన్న ఈ రోజు డిస్టిక్ లెవెల్లో కాంపిటీషన్ కి కాలేజీలో సెలక్షన్స్ అవుతున్నాయి అని శౌర్య చెప్తూ ఉండగా అవునా అని అంటూ ఉండగా సెలక్షన్స్ ఉన్నాయి కానీ రామలక్ష్మి సెలక్షన్ అవ్వదు అని అస్మిత అంటుంది. ప్లేయర్ కంటే కోచ్ ఎక్కువ హడావుడి చేస్తున్నాడే అని అస్మిత హస్బెండ్ మాట్లాడుతూ ఉండగా రామా ఈ బ్యాగ్ లో నీ డ్రెస్ నీ బాటిల్ నీ ఫుడ్ అన్ని పెట్టాను నువ్వు రెడీయే కదా అని అడుగుతుండగా నేను ఎప్పుడో రెడీ సార్ అని రామ అంటుంది. రిజెక్ట్ అవడానికి ఎప్పుడు రెడీ అయితే ఏముందిలే అని అస్మిత అంటుంది. చూడు నార్మల్ గా ప్రాక్టీస్ అవ్వు వెయిట్ పెద్ద విషయం కాదు కానీ సెలక్షన్స్ లో వెయిట్ చాలా పెద్ద ఇంపార్టెన్స్ గెయిన్ చేస్తుంది అందుకే రాత్రి నుంచి నీ ఫుడ్ అంతా నేను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను అని శౌర్య చెప్తూ ఉండగా తెలుసు సార్ అందుకే ఆకలిస్తున్నా కూడా మీరు పెట్టింది మాత్రమే తినేసి సరిపెట్టుకున్నాను అని రామ అంటుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రామ. రామ ఈ రోజు కూడా నువ్వేం తినాలి ఏం తాగాలి అనేది ఒక డైట్ ప్లాన్ చేశాను అది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి సరేనా అని శౌర్య చెప్తూ ఉంటాడు. అలాగే సార్ అని రామ అంటూ బాగా ఆకలిస్తే చాక్లెట్ లో బిస్కెట్ లో తినమ్మా పర్లేదు అని వాళ్ళ మామయ్య చెప్తూ ఉండగా నన్ను మీ కోడల మీద అభిమానం సెలక్షన్స్ అయిపోయిన తర్వాత చూపించండి అప్పటి వరకు చాక్లెట్ ర్యాపర్ కూడా నాకు కనిపించకూడదు అని శౌర్య అంటూ ఉండగా ఇక రామ నవ్వుతూ ఉంటుంది. సెలెక్ట్ అయ్యాక ఆయన చూపించేది జాలి పాపం ఆ విషయం వాళ్ళకి ఇప్పుడే తెలియదు అని అస్మిత అంటుంది. తను సెలెక్ట్ అవుదని ఖచ్చితంగా ఫిక్స్ అయినట్టున్నావు అని అడుగుతుండ దాని బరువు బాధ్యత నేను తీసుకున్నాను ఇంకా సేపట్లో ఇక్కడ నువ్వు ఊహించింది జరగబోతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అస్మిత అంటుంది. అందులో శౌర్య రామా నేను రెడీ అయ్యి వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. మావయ్య టిఫిన్ రెడీ అయింది చేస్తారా అని రామ అడుగుతూ వద్దమ్మా ఇప్పుడేగా కాఫీ తాగాను కాసేపు అవాక తింటాలే అని చెప్పడంతో రామ సరే మా అని చెప్పేసి రామ లోపలికి వెళ్తూ ఉండగా ఈ అస్మిత దగ్గరికి వచ్చేసి ఉండాలి అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉండగా అందులో కొంతమంది వచ్చి ప్రేమిల వదన అని పిలుస్తూ ఉంటారు. ఈ అస్మిత వాళ్ళని చూస్తూ అదిగో వచ్చారు పద అని బయటకు వెళ్లి పిలిచారా పిన్ని అని అడుగుతూ ఉండగా అందులో రామ వచ్చి అత్తయ్య గారు పని మీద బయటకు వెళ్లారు అని చెప్తూ ఉంటారు. పోనీలే కోడలు ఇద్దరు ఉన్నారు కదా మా ఇంట్లో పూజ చేసావమ్మా ప్రసాదం తీసుకోండి అని ఇస్తూ ఉండగా అవునా ఇవ్వండి అని అస్మిత తీసుకుంటూ ఉంటారు. ఇక రామ ఆ ప్రసాదం తీసుకుంటూ ఉండగా ఆ ప్రసాదం పెట్టి ఆవిడ అస్మిత ఇద్దరు కళ్ళతో సెగలు చేసుకుంటూ ఉంటారు. అంతలో రామ ఆ ప్రసాదం కళ్ళకద్దుకొని తినబోతూ కూడా ఆగిపోతుంది. దాంతో అస్మిత షాక్ అవుతూ ఉంటుంది.